హాయ్ ఫ్రెండ్, గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ అయిందా? ఏం చేసిండు స్పెషల్ ఈరోజు లంచ్కి మీరు? మేమైతే ఈరోజు లంచ్కి మార్నింగ్ అయితే బర్రెల కర్రీ చేసిన పిల్లల కోసం అని, ఇంకా కొంచెం అంతా బెండకాయ ఫ్రై చేసిన. ఇప్పుడైతే అన్నీ ఒట్టిగా కూరలు ఉంటే తినబుద్ధి కాదు కదా అని ఇక్కడైతే మునక్కాయ వేసి పిండి పులుసు అయితే చేస్తున్నాను అనమాట. శనగపిండి అయితే లేదు, అయిపోయింది. ఇంకా బియ్యం పిండి కూడా లేదు, అయిపోయింది కదా అని ఇంకేం చేయాలి తెలియక జొన్న పిండితోనైతే ఈరోజు మునక్కాయ పులుసు అయితే కాలుస్తున్న పిండిది కాస్తున్న. చాలా బాగుంది టేస్ట్ అయితే. నేనైతే ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే రైస్ అయితే పెట్టేసి, మీరు రైస్లో సాల్ట్ వేస్తారో లేదో తెలియదు, మేమైతే సాల్ట్ అయితే వేస్తాము. ఇక్కడ మునక్కాయ ఒకటైతే తీసుకొని టమాటా ఆనియన్ అయితే కట్ చేసుకొని ఆయిల్లో కొంచెం వేపుకున్నాను అనమాట. కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కొంచెం ఉప్పు కారం ఇంకా పసుపు అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసిన. దాని తర్వాత అయితే కొంచెం వాటర్ వేసుకున్నా, కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా దీంట్లోనే వేసుకొని వాటర్ వేసుకొని కొంచెం ఉడికేటట్టు పెట్టుకున్నాను అనమాట. విజిల్ ఏం పెట్టలేదు, కొంచెం బాయిల్ కానీ ఇంకే పెట్టిన. బాగా మునక్కాయ కొంచెం బాయిల్ అయిందంటే చాలా ఉడికిపోతుంది ఆయిల్లోనే, అందుకే కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసిన. ఎందుకంటే మునక్కాయ ఆయిల్లో తొందరగా ఫ్రై అవుతుంది అనమాట. ఉడకబెట్టే కంటే ఇట్లా ఆయిల్లో చాలా మంచిగా ఫ్రై అవుతుంది. ఇక్కడ కొన్ని వాటర్ వేసుకున్న తర్వాత అయితే ఇక్కడ ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ తీసుకున్నా. దీనికి ఎల్లుల్లిపాయల టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకనే ఇంకా పొట్టు తీసేసి ఇక్కడైతే దంచి దాంట్లో మునక్కాయ పులుసులు అయితే వేసుకుంటున్నాను అనమాట. చాలా బాగుంటుంది, ఇంకేం వేసుకో అవసరం లేదు దీంట్లో. టేస్ట్ ఇట్లనే బాగుంటుంది. ఇంకా దీని తర్వాత ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం మీ ఇష్టం, దీని ప్లేస్లో మన జొన్న పిండి లేదంటే మీకు దీని ప్లేస్లో బియ్యం పిండి అయినా కానీ శనగపిండి అయినా కానీ ఏదైనా పిండి వేసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో ఏది ఉందో అదే వేసిన అనమాట. మా ఇంట్లో ఇంకా బియ్యం పిండి కూడా అయిపోయింది, ఇంకా మరి శనగపిండి కూడా లేదని నేనైతే జొన్న పిండి అయితే వేసుకున్నాను అనమాట. మునక్కాయ అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇక్కడ కొంచెం మరుగుతుండగానే మనం ఏం చేయాలంటే జొన్న పిండిలో కొంచెం అంత వాటర్ పోసుకొని కొంచెం లిక్విడ్ లాగా చేసుకొని అందులో అయితే వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మనం కొంచెం లూజ్గానే కలుపుకోవాలి, లేకుంటే గట్టిగా అయిపోతుంది. ఇది కొంచెం గట్టి కాకముందే కొంచెం బాయిల్ అయిన తర్వాత దింపేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఎందుకంటే జొన్నపిండి కూడా గట్టిగా అవుతుంది కొంచెము, అందుకే మనం చూసేసుకోవాలి. నేను ఎక్కువ వేసుకోవాలి, ఒక 2 స్పూన్లు వేసుకున్నాను అనమాట, చిన్న స్పూన్తోనైతే. ఇక్కడ ఇంగువ ఇంకా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇంగువ అయితే కంపల్సరీ వేసుకోండి, అరుగుదలకు బాగుంటుంది. ఇక్కడ అన్నం అయితే పెట్టేసిన, ఇంకా పిండి చారు అయితే అయిపోయింది. చాలా బాగుంది. పిల్లలకైతే ఇంకా ఇది ఇష్టం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది వీడియో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.